ఎందుకంటే మోడీ దగ్గర అధికారం ఉంది కాబట్టి. స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు ఇద్దరూ తాకట్టు పెట్టారు. దొందే. మోడీ గారేమో మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేదు. అయినా కూడా 5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో, యాక్చువల్లీ 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కదా? చంద్రబాబుకి మోడీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీయే కావాలట. మోడీ పోని మనకేమైనా చేశాడా అంటే ఒక్క మేలు కూడా చేయలేదు. మరి అలాంటి మోడీకి ఇలాంటి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మోడీ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలన్నీ లాగేసుకొని ముస్లింలకు ఇస్తారట. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ద్వేషం, విషం ప్రజల మనసుల్లో నింపటం లేదా? అసలు బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. మంగళసూత్రాల గురించి మోడీ గారు మాట్లాడుతున్నారే, మరి గోత్రాలో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి? ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి? వాటి గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి మాట్లాడరు. వాళ్ళు చేసిన పనులివి అని చెప్పుకోవడానికి ఒక్క మేలు కూడా లేదు కదా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు మోడీ గారు. 10 సంవత్సరాల 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్నా? 1 కోటైనా వచ్చాయా? 1,00,000 అయినా వచ్చాయా? ఎన్ని రాలేదు. రైతులకి ఆదాయం డబుల్ చేస్తానన్నాడు, అయిందా? ఈరోజు అప్పు లేని రైతు లేడు మన రాష్ట్రంలో. 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో, పేదవాడి అకౌంట్లో వేస్తానన్న మోడీ గారు 1,00,000 అయినా వేశారా? వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకి తెలిసిందల్లా మతం పేరుతో రాజకీయాలు చేయడం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. ఒక పక్కేమో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఐక్యత కోసం, సోదర భావం కోసం, ప్రేమను పెంచడానికి ఒక ఋషిలాగా 7,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ద్వేషం, విద్వేషం, విషం, మతంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు.